सी वेणुगोपाल जी, दीपादास मुंशी जी, रेवंत रेड्डी जी, विक्रमार्का भट्टी मालू जी, दामोदर राजा नरसिम्हा जी, उत्तम रेड्डी जी, स्टेज पे कांग्रेस पार्टी के वरिष्ठ नेता, हमारे प्यारे कार्यकर्ता भाइयों और बहनों, इसके मित्रों, आप सबका यहां बहुत बहुत स्वागत, नमस्कार। केसी वेणुगोपाल गारू, दीपा दास मुंशी गारू, रेवंत रेड्डी गारू, भट्टी विक्रमार्क गारू, दामोदर राज नरसिम्हा गारू, వేదిక మీద పెద్దలందరూ, నాకు ఎంతో ప్రియమైన కాంగ్రెస్ కార్యకర్తలందరూ, అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ స్వాగతం పలుకుతున్నా. చాలా సంతోషం ఇక్కడ మీరు రావడాన్ని మనం చేస్తున్నారు. आज यहां कांग्रेस पार्टी का मैनिफेस्टो इनॉग्रेट करने आए हैं। मुझे याद है कुछ महीने पहले हमने तेलंगाना में आपसे वायदे किए थे, ऐसी ही मीटिंग थी, हमने अपनी गारंटीज की बात आपके सामने रखी। वही काम हम नेशनल लेवल के लिए आज कर रहे हैं। కొన్ని మాసాల కింద ఇక్కడే తెలంగాణ శాసనసభ ఎన్నికల ముందు మా గ్యారెంటీలు ఇక్కడే ఆవిష్కరించినాం. అదే విధంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మేనిఫెస్టో, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ గ్యారెంటీలని ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు మీ అందరి ముందు ఆవిష్కరించబోతున్నాను. जब हमने आपको गारंटीज दी थी, उन्हें हमने कांग्रेस पार्टी की गारंटी जरूर कहा था, मगर सचमुच में वो आपकी गारंटीज थी, आपकी आवाज थी। మేము ఇక్కడ చెప్పినప్పుడు అది కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు, కానీ అది మీ గ్యారెంటీలు, మీ గొంతు వినిపించడం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. जब हमने 500 रुपए सिलेंडर की बात की थी, 200 यूनिट मुफ्त बिजली की बात की थी, गृह लक्ष्मी की बात की थी, फ्री बस ट्रैवल की बात की थी, तो वो हमने आपकी आवाज सुनकर गारंटीज निकाली थी। 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ అయినా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అయినా, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణమైనా, గృహలక్ష్మిలో ఉచితంగా ఇల్లు కట్టడమైనా మీ గొంతుని ఇక్కడి నుంచి వినిపించడం జరిగింది. అది అమలు చేసిన విషయం కూడా మీకు మనవి చేస్తున్నాను. और आज तेलंगाना के सब लोग जानते हैं, कांग्रेस पार्टी ने जो वायदे किए थे, उन वायदों को कांग्रेस पार्टी पूरा कर रही है। తెలంగాణలో ప్రజానీకానికి అందరికీ తెలుసు, ఏ మాట అయితే మేము ఎన్నికల ముందు ఏ గ్యారెంటీస్ అయితే చెప్పామో అన్ని గ్యారెంటీస్ ఇచ్చి మాట నిలబెట్టుకుంటున్న విషయం మీ అందరికీ తెలుసు. हिंदुस्तान में 40 साल से सबसे ज्यादा बेरोजगारी है, मगर तेलंगाना में तेलंगाना की सरकार ने 30,000 लोगों को सरकारी नौकरी दी है और कुछ ही समय में 50,000 और लोगों को सरकारी नौकरी मिलने जा रही है। మొత్తం భారతదేశంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉన్న ఈ సమయంలో మన తెలంగాణ ప్రభుత్వం 30,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చింది, మరో 50,000 ఉద్యోగాలు కూడా ఇవ్వబోతున్న విషయం నేను మనం చేస్తున్నాను. तो जैसा हमने तेलंगाना के साथ किया, वैसा ही हमने अपने मैनिफेस्टो के साथ किया। ఏ విధంగా అయితే తెలంగాణలో మాట ఇచ్చి నిలబెట్టుకున్నామో అదే విధంగా జాతీయ స్థాయి మేనిఫెస్టోలో కూడా నిలబెట్టుకోబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ये जो मैनिफेस्टो है, ये हिंदुस्तान की जनता की आवाज है।
ये कांग्रेस पार्टी की आवाज नहीं है। आपके दिल में जो था, लाखों लोगों के दिल में जो था, उसे कांग्रेस पार्टी ने सुना और उसे हमने मैनिफेस्टो में डाला। ఈ మేనిఫెస్టో కేవలం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాదు, భారతదేశం ప్రజల యొక్క కోరిక మేరకు ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. మీ మనసులో ఉన్న మాట ఈ మేనిఫెస్టోలో ప్రతిబింబం చేసినాము. मैनिफेस्टो की आत्मा जो है वो 5 गारंटीज की है। ఈ మేనిఫెస్టోలో 5 గ్యారంటీలు ఈ మేనిఫెస్టోగా ఆత్మ లాంటివి అని చెప్పి నేను మనం చేస్తున్నాను. सबसे पहले बेरोजगारी के लिए, हिंदुस्तान के युवाओं के लिए साल में 1 लाख रुपए की सैलरी वाली नौकरी हर युवा को मिलेगी। భారతదేశంలో నిరుద్యోగులందరికీ అతి త్వరలో భారతదేశంలో నిరుద్యోగులందరికీ లక్ష రూపాయల జీతంతో ఉద్యోగం ఇప్పించబోతున్నాము. तो हमने एक अप्रेंटिसशिप का कानून बनाया है। మేము అప్రెంటిస్షిప్ అంటే ట్రైనింగ్, మరి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నాము. इसमें हिंदुस्तान के हर युवा को, जैसे हम मनरेगा में रोजगार की गारंटी देते हैं, वैसे हिंदुस्तान के हर युवा को 1 साल की अप्रेंटिसशिप की गारंटी मिलेगी। మన్రేగాలో ఏ విధంగా అయితే గ్రామీణ యువతకి ఉపాధి కల్పిస్తున్నామో, మొత్తం భారతదేశంలో యువతకి 1 సంవత్సరం పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇచ్చే గ్యారంటీ ఇవ్వబోతున్నాము. ये पब्लिक सेक्टर में होगी, प्राइवेट सेक्टर में होगी, हेल्थ केयर सेक्टर में होगी, एजुकेशन सेक्टर में होगी। सब सेक्टर्स में हम हिंदुस्तान के युवाओं को 1 साल की अप्रेंटिसशिप 1 लाख रुपए की देंगे। భారతదేశంలో ఉన్న నిరుద్యోగ యువత అందరికీ 1 లక్ష రూపాయల జీతంతో 1 సంవత్సరం ట్రైనింగ్, అప్రెంటిస్షిప్ ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రైవేట్ రంగ సంస్థల్లో, విద్యా రంగంలో, ఆరోగ్య రంగంలో తప్పనిసరిగా కల్పించబోతున్నా అని చెప్పి నేను మాటిస్తున్నాను. और ये युवाओं के लिए हमने सिर्फ एक बात रखी है, क्योंकि भाषण के लिए इतना टाइम नहीं है, तो जो सब कुछ हम कर रहे हैं वो मैं बोल नहीं रहा हूं। सिर्फ एक युवाओं की गारंटी यहां आपके सामने रख रहा हूं। యువకులకి సంబంధించిన అన్ని విషయాలు ఇక్కడ చెప్పదలుచుకోలేదు. ఒక్క విషయమే నేను పదే పదే మీకు మనవి చేస్తున్నాను. मगर अगर आप मैनिफेस्टो में देखेंगे तो युवाओं के लिए अनेक और वायदे हमारे मैनिफेस्टो में है। మీరు మా మేనిఫెస్టో చూస్తే యువకులకి ఇంకా ఎన్నో అంశాలు కూడా మేము హామీ ఇస్తున్న విషయం మీకు తెలియవస్తుంది. आप जानते हो कि हिंदुस्तान की महिलाएं हमारे भविष्य की देखभाल करती हैं। భారతదేశంలో మహిళలు మన భవిష్యత్తు చూసుకుంటారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. और जो महिलाएं जॉब करती हैं वो 2 जॉब्स करती हैं। ఉద్యోగాలు చేసే మహిళలు 2 ఉద్యోగాలు చేస్తారని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. एक ऑफिस में जाकर या मजदूरी कर कर, और दूसरी घर में जो वो अपने बच्चों की और परिवार की रक्षा करती हैं, उनके लिए काम करती हैं। మహిళలు లేబర్ గా పొలాల్లో, ఆఫీస్ లో పనిచేస్తూ ఇంటిని కూడా మొత్తం చూసుకుంటారు. 2 ఉద్యోగాలు చేస్తున్నా అని చెప్పి నేను భావిస్తున్నాను. और हिंदुस्तान में मोदी सरकार के आने के बाद करोड़ों लोग फिर से गरीबी में घुस गए हैं। భారతదేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది మళ్ళీ నిరుపేదలు అయిపోయారు. इसीलिए हम एक नारी न्याय कानून लाएंगे। అందుకోసమే నారీ న్యాయ అంటే మహిళలకు న్యాయం మేము తీసుకురాబోతున్నాము. नारी न्याय हिंदुस्तान के हर गरीब परिवार की एक महिला के बैंक अकाउंट में
साल में 1 लाख रुपए डालेगी। ఈ నారీ న్యాయలో మహిళలకి అన్య న్యాయంలో ప్రతి కుటుంబంలో ఒక మహిళకి సంవత్సరానికి ₹1,00,000 ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ये क्रांतिकारी कदम है। ఇది విప్లవాత్మక మార్పు తీసుకురావాలని సమాజంలో చెప్పి నేను మనం చేస్తున్నాను. इससे पूरे देश का चेहरा बदल जाएगा। దేశం యొక్క ముఖ చిత్రం దీని ద్వారా మారబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. आप सोचिए, हिंदुस्तान के सबसे गरीब परिवारों को कम से कम 1 लाख रुपया सीधा बैंक अकाउंट में कांग्रेस पार्टी की सरकार देने जा रही है। ఆలోచన చేయండి, నిరుపేద కుటుంబాలకి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం ₹1,00,000 ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. इसका मतलब हिंदुस्तान में कोई भी ऐसा परिवार नहीं होगा जिसकी आमदनी 1 लाख रुपए प्रति साल नहीं होगी। అంటే మొత్తం భారతదేశంలో ఒక్క కుటుంబానికి కూడా ఆదాయం సంవత్సరం ఆదాయం ₹1,00,000 కంటే తక్కువ ఉండబోదు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. तीसरा वायदा किसान न्याय। మూడో హామీ రైతులకి న్యాయం. आप जानते हो कि आज हिंदुस्तान में रोज हजारों किसान आत्महत्या करते हैं। మీకు తెలుసు, భారతదేశంలో ప్రతిరోజు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. इस देश में रोज 30 किसान आत्महत्या करते हैं। ఈ దేశంలో ప్రతిరోజు 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. नरेंद्र मोदी ने हिंदुस्तान के सबसे अमीर लोगों का 16 लाख करोड़ रुपया कर्जा माफ किया है। నరేంద్ర మోదీ ప్రభుత్వం భారతదేశంలో అతిపెద్ద ధనవంతులకి 16 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిండు, రుణమాఫీ చేసిండు. मगर किसानों का 1 रुपया कर्जा माफ नहीं किया। కానీ రైతులకి ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదు. इसलिए किसान न्याय के माध्यम से हम किसानों का कर्जा माफ करेंगे और लीगल एमएसपी की गारंटी देंगे। అందుకోసమే కేంద్రంలో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయబోతుంది. కనీస మద్దతు ధర ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తోందని చెప్పి నేను మనం చేస్తున్నాను. हिंदुस्तान के किसानों को उनके प्रोडक्ट्स के लिए, उनके प्रोड्यूस के लिए मिनिमम सपोर्ट प्राइस, कानूनी मिनिमम सपोर्ट प्राइस मिलेगी। భారతదేశంలో ప్రతి రైతుకి వాళ్ళు పండించే ప్రతి వ్యవసాయ ఉత్పత్తికి మద్దతు ధర, కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించబోతున్నాము. और स्वामी नाथन फॉर्मूला के मुताबिक मिलेगी। కనీస మద్దతు ధర ఎంఎస్పి కూడా ఎంఎస్ స్వామినాథన్ ఫార్ములా ప్రకారం ఇవ్వబోతున్నాము. चौथा वायदा श्रमिक न्याय। నాలుగో గ్యారంటీ కార్మికులకి న్యాయం చేయబోతున్నాము. मजदूरों के लिए हिंदुस्तान में हम मिनिमम वेज लाएंगे। కార్మికులకి కూలీలకి మినిమం వేజెస్ తీసుకురాబోతున్నాము. मनरेगा के लिए और दूसरे मजदूरों के लिए कम से कम 400 रुपए प्रतिदिन की मिनिमम वेज हम लागू कर देंगे। మన్రేగాలో గాని ఇతర పనుల్లో గాని కనీస వేతనాలు మినిమం వేజెస్ రోజుకి ₹400 ప్రకటించబోతున్నాము. और पांचवा वायदा शायद सबसे जरूरी और ऐतिहासिक वायदा, ఐదో మించిన మాట చాలా పెద్ద విషయం. అందరూ మీరు జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నా. हिंदुस्तान में 50% आबादी पिछड़े वर्ग की है। భారతదేశంలో 50% జనాభా వెనుకబడి తరగతున్న వాళ్ళు, 15% आबादी दलितों की है। 15% జనాభా దళితులు ఉన్నది.
8% आबादी आदिवासियों की है, 8% గిరిజనులు ఆదివాసులు ఉన్నారు, 15% आबादी माइनॉरिटीज की है 15% మైనారిటీల జనాభా ఉన్నది, और 5% आबादी गरीब जनरल कास्ट की है। 5% జనాభా మరి నిరుపేదలు జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారని చెప్పి నేను మనం చేస్తున్నాను. अगर आप इन सबको मिला दें तो 90% आबादी इन लोगों की बनती है। ఇవన్నీ మీరు కలిపితే 90% జనాభా ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీస్ లో వస్తారు. मगर आप अगर हिंदुस्तान के संस्थाओं को देखो, इंस्टीट्यूशंस को देखो, बड़ी बड़ी कंपनियों को देखो, तो इनमें से आपको कोई भी उन कंपनियों में, उन इंस्टीट्यूशंस में, उन संस्थाओं में नहीं दिखाई देता। ఈ 90% జనాభా నుంచి ఇప్పుడు వ్యవస్థలో ఇన్స్టిట్యూషన్స్ లో ఎవరు మీకు అవుపడరు. मीडिया की सबसे बड़ी कंपनी की लिस्ट निकालिए, उनके मालिकों में आपको एक पिछड़ा वर्ग का व्यक्ति, एक दलित, एक आदिवासी नहीं मिलेगा। మీడియా కంపెనీలను చూస్తే మీడియా కంపెనీ ఓనర్లు ఎవరు కూడా బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని మీకు అవుపడరు. हिंदुस्तान की सबसे बड़ी 200 कंपनियों के मालिकों की लिस्ट निकालिए, భారతదేశంలో మీరు పెద్ద కంపెనీల లిస్ట్ చూస్తే ఈ ఎరుకబడిన వర్గాలు ఎవరు అవుపడరు. उसमें आपको एक पिछड़ा वर्ग का व्यक्ति नहीं मिलेगा। భారతదేశంలో ఉన్న పెద్ద కంపెనీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓనర్స్ ఎవరు మీకు అవుపడరు. एक दलित नहीं मिलेगा, एक गरीब जनरल कास्ट का नहीं मिलेगा, एक माइनॉरिटी नहीं मिलेगा, एक आदिवासी नहीं मिलेगा। ఒక్క దళితుడు గాని, ఒక్క ఆదివాసీ గాని, ఒక్క మైనారిటీ గాని ఎవరు కూడా ఈ ధనవంతుల లిస్ట్ లో మీకు దొరకరు. हिंदुस्तान की सरकार को 90 लोग चलाते हैं, आईएएस अफसर चलाते हैं। భారతదేశం యొక్క ప్రభుత్వం 90 మంది ఐఏఎస్ అధికారులు నడుపుతారు. 50% पिछड़ों की आबादी है, 50% ఎరుకబట్టి వారు ఉన్నారు. 90 आईएएस अफसर में से सिर्फ 3 आईएएस अफसर ओबीसी वर्ग के हैं। దేశాన్ని నడిపించే 90 మంది ఐఏఎస్ ఆఫీసర్లో కేవలం 3 బీసీలు ఉన్న మాట ఇది వాస్తవము. आपकी आबादी 50% और आपकी हिस्सेदारी 5%। మీ జనాభా 50%, మీ భాగస్వామ్యం కేవలం 3% అని చెప్పి నేను మనం చేస్తున్నాను. आदिवासियों की आबादी 8%, 90 में से सिर्फ एक आदिवासी। గిరిజనులు ఆదివాసాలు 8% ఉంటే ఈ 90లో ఒక్కడే ఒక్కడు గిరిజను ఉన్నాడు. दलितों की आबादी 15%, दलित अफसर 90 में से 3। 90 మందిలో దళితులు కేవలం 3, దళితుల జనాభా సంఖ్య 15% అని చెప్పి నేను మనం చేస్తున్నాను. और अगर आप बजट को देखें तो अगर 100 रुपए खर्च होता है तो दलित, आदिवासी, पिछड़े वर्ग के अफसर सिर्फ 6 रुपए का निर्णय लेते हैं। మీరు బడ్జెట్ చూస్తే ఖర్చు అయ్యే 100 రూపాయల్లో కేవలం 6 రూపాయలు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్ ఖర్చు పెడుతున్నారని చెప్పి నేను మనం చేస్తున్నాను. तो सच्चाई ये है भाइयों और बहनों कि हिंदुस्तान की 90% आबादी की इस देश में हिस्सेदारी है ही नहीं। అంటే దేశంలో 90% జనాభా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి దేశంలో సరి అయిన భాగస్వామ్యం లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. किसी को चोट लगती है तो पहला काम डॉक्टर कहता है एक्सरे कराओ। ఎవరికన్నా ఏమైనా దెబ్బ తాకితే డాక్టర్ ముందేమంటాడు, ఎక్స్రే చేసుకురా అని అంటాడు. एक्सरे से सच्चाई दिख जाती है। ఎక్స్రేతోని నిజం బయటకు వస్తుందని చెప్పి మనం చేస్తున్నాను. एक्सरे के बाद डॉक्टर सही निर्णय ले सकता है। ఎక్స్రే తీసుకున్న తర్వాతనే డాక్టర్ సరి అయిన నిర్ణయం తీసుకోగలుగుతాడు. इसीलिए हमने वायदा किया है कि जैसे ही हमारी सरकार आएगी, जो हमने तेलंगाना में किया, जाति जनगणना को हम पूरे देश में इंप्लीमेंट कर देंगे। అందుకోసమే ఏ విధంగా అయితే తెలంగాణలో చేసినామో మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని కులాల జనగణన చేయబోతున్నాము.
క్యాస్ట్ సెన్సస్ చేయబోతున్నా అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. देश का एक्सरे कर देंगे, दूध का दूध पानी का पानी हो जाएगा. భారతదేశం ఒక ఎక్స్రే తీసి ఏది నిజమో అది బయటపడాలని మేము కోరుకుంటున్నాము. पिछड़े वर्ग को, दलितों को, आदिवासियों को, गरीब जनरल कास्ट के लोगों को, माइनॉरिटीज को पता लग जाएगा कि इस देश में उनकी भागीदारी कितनी है. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి దేశంలో వాళ్ళ భాగస్వామ్యం ఎంత ఉందని చెప్పి దాంతో స్పష్టంగా అవుపడుతుంది చెప్పి నేను మనవి చేస్తున్నాను. इसके बाद हम फाइनेंशियल और इंस्टीट्यूशनल सर्वे करेंगे. అదే విధంగా ఆర్థిక పరమైన వ్యవస్థాపకమైన సర్వే కూడా చేయించబోతున్నాము. ये पता लगाएंगे कि हिंदुस्तान का धन किसके हाथों में है, कौन से वर्ग के हाथ में है. ఈ విధంగా భారతదేశం యొక్క ధనము ఏ వర్గం దగ్గర ఉంది, ఎక్కడుందో మేము తెలుసుకుంటాము. और इस ऐतिहासिक कदम के बाद हम क्रांतिकारी काम शुरू करेंगे. ఈ చారిత్రాత్మక అడుగు వేసిన తర్వాత కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నాము. जो आपका हक बनता है वो हम आपके लिए आपको देने का काम करेंगे. మీ హక్కు అయితే ఏది ఉందో మీ హక్కు ప్రకారం మీకు ఇవ్వబోతున్నాని చెప్పి నేను మనవి చేస్తున్నాను. चाहे वो मीडिया हो, ब्यूरोक्रेसी हो, हिंदुस्तान की सब संस्थाएं हो, वहां हम आपकी जगह बनाकर आपको हिस्सेदारी देंगे. భారతదేశంలో ఉన్న అన్ని సంస్థలు, బ్యూరోక్రసీ కానీ, మీడియా కంపెనీలు కానీ, ఇతర సంస్థల్లో కూడా ఎవరి భాగస్వామ్యం ఎవరికి వచ్చే విధంగా మేము అడుగులు తీసుకుంటామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. भाइयों और बहनों, आप जानते हो कि यहां आपके पिछले चीफ मिनिस्टर ने सरकार कैसे चलाई थी. మిత్రులారా, మీకు తెలుసు గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రభుత్వం నడిపించిందో మీరు చూసిండ్రు. हजारों लोगों के उन्होंने फोन टैप किए వేల మంది ఫోన్లు ట్యాపింగ్ చేసిండు. और यहां की जो इंटेलिजेंस की एजेंसीज थी, टैक्स की एजेंसीज थी, पुलिस थी, उनका उन्होंने गलत उपयोग किया. మాజీ ముఖ్యమంత్రి ఇంటెలిజెన్స్ వాళ్ళు, పోలీస్ వాళ్ళని దుర్వినియోగం చేసి అందరి ఫోన్లు ఏ విధంగా ట్యాప్ చేశారో మీరందరూ మీడియాలో చూస్తున్నారు. हजारों लोगों का फोन टैप किया और सरकार बदलते ही सरकार का डेटा सरकार के कंप्यूटर नदी में फेंक दिए. వేల మంది ఫోన్లు ట్యాపింగ్ చేసి ప్రభుత్వం మారగానే ప్రభుత్వం దగ్గర ఉన్న గత ప్రభుత్వం డేటా మొత్తం కూడా ధ్వంసం చేశారు. मगर जो उन्होंने सरकार चलाई थी, डराकर, धमकाकर, एक्सटॉर्शन करके उन्होंने आपसे आपका धन छीना था. గత ప్రభుత్వంలో మిమ్మల్ని భయపెట్టించి బలవంతపు వసూలు చేసి సమాజంలో భయంతో నడిపించిన విషయం మీరు గమనించాలి. रात को फोन कॉल आता था, आपको धमकाया जाता था और आपके पैसे छीने जाते थे, आपसे लूटे जाते थे. రాత్రిపూట ఫోన్ కాల్ వచ్చేది, మీ ధనం మరి బలవంతంగా వసూలు చేయించబడేదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. आज तेलंगाना में कार्रवाई शुरू है और सच्चाई आपके सामने है. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పని మొదలుపెట్టింది, నిజం మీ ముందుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. जो यहां आपके पिछले चीफ मिनिस्टर ने किया, वो दिल्ली में प्रधानमंत्री और बीजेपी के लोग कर रहे हैं. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి పని అయితే చేసిండో ఢిల్లీలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా అదే పని చేస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. जिसको पहले इन्फोर्समेंट डायरेक्टरेट कहा जाता था, वो आज एक्सटॉर्शन डायरेक्टरेट बन गया है. గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే కేంద్ర సంస్థ ఇప్పుడు ఎక్స్టోర్షన్ డైరెక్టరేట్ అంటే బలవంతపు వసూళ్ల డిపార్ట్మెంట్ గా మారింది. बीजेपी दुनिया की सबसे बड़ी वॉशिंग मशीन चला रही है. బీజేపీ ప్రపంచంలోనే ఒక వాషింగ్ మిషన్ నడిపిస్తుంది. और देश के सबसे भ्रष्ट मंत्री, सबसे भ्रष्ट नेता नरेंद्र मोदी जी के साथ खड़े हैं. దేశంలో అత్యంత అవినీతి పరులు, అవినీతి మంత్రులు అందరూ కూడా నరేంద్ర మోదీతో నిలబడ్డారు. ఎలా इलेक्शन कमीशन में नरेंद्र मोदी ने
ने लोग बैठाए। ఎలక్షన్ కమిషన్ లో కూడా నరేంద్ర మోదీ తన తొత్తులను పెట్టిండు. और दुनिया का सबसे बड़ा स्कैम इलेक्टोरल बॉन्ड्स का स्कैम है। ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం ఎలక్ట్రల్ బాండ్స్ కుంభకోణం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. पैसा दो धंधा लो, పైసలు వసూలు చేసి వ్యాపారం బిజినెస్ ఇచ్చిన చరిత్ర బీజేపీ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నా. इलेक्टोरल बॉन्ड्स की आप लिस्ट निकालिए और उसमें साफ दिखता है। మీరు ఎలక్ట్రల్ బాండ్స్ అంటే పొలిటికల్ పార్టీస్ కి మరి బాండ్స్ ఇచ్చిన వాళ్ళు లిస్ట్ చూస్తే వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ బాండ్స్ కి ఏ సంబంధం ఉందో స్పష్టం అవుతుంది చెప్పి నేను మనం చేస్తున్నాను. एक दिन सीबीआई कंपनी को धमकाती है, उसी महीने वही कंपनी बीजेपी को करोड़ों रुपए पकड़ा देती है। సిబిఐ సంస్థ వ్యాపారస్తులను వ్యాపార కంపెనీని భయపెట్టించి అదే నెల ఆ కంపెనీ బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్ ద్వారా డొనేషన్ చేసే ఉదాహరణలు ఎన్నో అని చెప్పి నేను మనం చేస్తున్నాను. हजारों करोड़ रुपए का इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट कंपनी को मिलता है, उसी से 15-20 दिन पहले कंपनी बीजेपी को करोड़ों रुपए पकड़ाती है। వేల కోట్ల ప్రాజెక్టులు వేల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు వాళ్ళ దగ్గరున్న వాళ్ళకి సంస్థలకు ఇచ్చి ఎలక్ట్రల్ బాండ్ ద్వారా వసూలు చేసుకుంటున్నారు. कांग्रेस पार्टी के सारे बैंक अकाउंट बंद कर दिए। కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంక్ అకౌంట్లు అన్ని కూడా ఈ బీజేపీ ప్రభుత్వం సీజ్ చేసింది, మూసేసిన విషయం మీకు తెలవాలి. मगर हम इन लोगों से नहीं डरते हैं। అయినా సరే మేము భయపడేది లేదు. यहां पे हमने बीजेपी की बी टीम को हराया, आने वाले चुनाव में हम ए टीम को हराने जा रहे हैं। తెలంగాణలో బీజేపీ బి టీం ని ఓడించినాం, ఇప్పుడు దేశంలో బీజేపీని ఓడించబోతున్నాము. कॉन्स्टिट्यूशन हिंदुस्तान के सब लोगों की रक्षा करता है। రాజ్యాంగం భారతదేశ ప్రజలకి రక్షణ కలిగిస్తుంది. चाहे वो दलित हो, आदिवासी हो, पिछड़े लोग हो, माइनॉरिटी के लोग हो, गरीब हो, सब लोगों की रक्षा कॉन्स्टिट्यूशन करता है। రాజ్యాంగం ద్వారానే దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, బీసీలు వీళ్ళందరి రక్షణ మన రాజ్యాంగం చేస్తుంది. बीजेपी कॉन्स्टिट्यूशन को रद्द करना चाहती है। బీజేపీ కేంద్రంలో రాజ్యాంగాన్ని రద్దు చేయదలుచుకున్నది. हम कॉन्स्टिट्यूशन को कभी नहीं रद्द होने देंगे। మేము రాజ్యాంగాన్ని రద్దు చేయనీయము. ये लड़ाई कॉन्स्टिट्यूशन और लोकतंत्र को बचाने की लड़ाई है। ఇప్పుడు మనం కొట్లాడే ఈ కొట్లాట రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని చెప్పి నేను మనం చేస్తున్నాను. नरेंद्र मोदी जी 3-4% लोगों के लिए काम करते हैं। నరేంద్ర మోదీ 3-4% ఉన్న జనాభా వాళ్ళకి పెద్దలకే పనిచేస్తున్నాడు. उनके पास मीडिया, धन, इंटेलिजेंस एजेंसीज, सीबीआई, ईडी सब कुछ है। నరేంద్ర మోదీ దగ్గర పైసలు ఉన్నాయి, మీడియా ఉంది, పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు సిబిఐ, ఈడీ అన్ని ఉన్నాయి. हमारे पास सच्चाई और जनता का प्यार, మా దగ్గర కేవలం జనం యొక్క ప్రేమ, మీ ప్రేమ నిజం మాతో ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. और जीत सच्चाई और जनता की होती है। గెలుపు నిజంతో మరి మాతో ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. आखिरी बात, मैनिफेस्टो में हमने फिशिंग कम्युनिटी के लिए, मछुआरों के लिए भी जबरदस्त काम किया है। మేనిఫెస్టోలో అన్ని కమ్యూనిటీలు కూడా సరి అయిన న్యాయం చేస్తున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాను. डीजल की सब्सिडी और आपके लिए, फिशरमैन के लिए कोऑपरेटिव बैंक हम लागू करेंगे। చేపలు పట్టే వాళ్ళకి డీజిల్ సబ్సిడీ, అదే విధంగా ఫిషర్ మ్యాన్ కోఆపరేటివ్స్ కి మేము తక్కువ ధరతో లోన్లు ఇప్పిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను. मैंने आज 5 वायदे आपके सामने रखे। నేను మీ ముందు
ఐదు మాటలు ఐదు హామీలు మీ ముందు ఉంచాను. मगर ये हमारे सिर्फ 5 वायदे नहीं है. కానీ ఇది కేవలం ఐదు మరి గ్యారంటీలు మాత్రమే, ఐదు హామీలు మాత్రమే కాదు అని చెప్తున్నాను. युवाओं के लिए मैंने आपको सबसे बड़ा वायदा आपके सामने रखा, मगर 5 और वायदे हैं. యువకులకు అన్నిటికంటే పెద్ద హామీ మీ ముందుంచాను. మరో ఐదు హామీలు కూడా ఉన్నాయని చెప్పి నేను మనవి చేస్తున్నాను. वैसे ही महिलाओं के लिए और 5 वायदे हैं. అదే విధంగా మహిళలకు కూడా మరో ఐదు హామీలు ఉన్నాయని చెప్పి మనవి చేస్తున్నాను. किसान और मजदूर और पिछड़े वर्ग के लिए भी अलग अलग 5 वायदे हैं. అదే విధంగా రైతులకి, కూలీలకి, వెనుకబడి తరగతులు కూడా మరో ఐదు హామీలు ఉన్నాయని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ये मैनिफेस्टो क्रांतिकारी मैनिफेस्टो है. ఇది విప్లవాత్మక రెవల్యూషనరీ మేనిఫెస్టో అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ये हिंदुस्तान के चेहरे को बदलने वाला मैनिफेस्टो है. ఇది భారతదేశం యొక్క ముఖ చిత్రం మార్చబోతుంది చెప్పి నేను మనవి చేస్తున్నాను. और ये हमारा मैनिफेस्टो नहीं है, ये हिंदुस्तान की आत्मा का मैनिफेस्टो है, आपका मैनिफेस्टो है. ఇది మా మేనిఫెస్టో కాదు, ఇది మీ మేనిఫెస్టో, భారతదేశం ప్రజల యొక్క ఆత్మకి చెందిన మేనిఫెస్టో అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. हमने आपकी मन की बात सुनकर, आपके जो दिल में है उसे सुनकर, उसे समझकर ये मैनिफेस्टो बनाया है. ప్రజల యొక్క హృదయాల్లో మాట విని, వారి బాధ విని ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. और इस मैनिफेस्टो को आप लोग ध्यान से पढ़िए, ध्यान से देखिए. ఈ మేనిఫెస్టోని చాలా జాగ్రత్తగా చదవండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. क्योंकि अगर आप इसको अच्छी तरह देखेंगे तो आपको पता लगेगा कि ये मैनिफेस्टो हिंदुस्तान को बदल सकता है. మీరు జాగ్రత్తగా చదివితే మీకు అర్థమవుతుంది, భారతదేశం యొక్క ముఖ చిత్రం ఈ మేనిఫెస్టో మార్చేస్తుంది, మీ జీవితాల్లో వెలుగు నింపుతుంది చెప్పి गरीबों की, किसानों की, महिलाओं की, युवाओं की जिंदगी बदल सकता है. నిరుపేదలు, రైతులు, మహిళలు, కూలీలు అందరి జీవితాల్లో వెలుగులు నింపే మేనిఫెస్టో అని చెప్పి నేను और आप ये भी जानते हो, तेलंगाना में बहुत अच्छी तरह जानते हो, अगर कांग्रेस पार्टी आपसे ऐसे वायदे करती है तो कांग्रेस पार्टी उन वायदों को डिलीवर कर देती है. ఏ విధంగానైతే తెలంగాణలో ఏ గ్యారంటీలు ఇచ్చినామో, ఏ మాట ఇచ్చినామో నిలబెట్టుకున్నామో, భారతదేశంలో కూడా ఈ గ్యారంటీలు ఇచ్చి నిలబెట్టుకుంటామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. मैं यहां राजनीतिक भाषण दिया हूं, నేను ఇక్కడ ఒక పొలిటికల్ స్పీచ్ ఇచ్చాను. मगर मेरा और आपका रिश्ता राजनीतिक नहीं है. కానీ నాకు మీకున్న సంబంధం రాజకీయాలకు అతీతంగా ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నా. मेरा और आपका रिश्ता पारिवारिक रिश्ता है, मोहब्बत का रिश्ता है. నాకు మీకున్న బంధం ఒక కుటుంబంలో ఉన్న బంధం, ప్రేమ ఆత్మీయత ఉన్న బంధం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. और आप जानते हो, सोनिया जी तो हैं आपकी, उन्होंने आपकी मदद की, मगर दिल्ली में मैं भी आपका सिपाही हूं. మీకు తెలుసు, సోనియా గాంధీ గారు మీ ఎంబడున్నారు, ఢిల్లీలో నేను కూడా మీ ఎంబడుంటా అని చెప్పి మీకు మాటిస్తున్నాను. और आप जानते हो कि तेलंगाना के युवाओं ने, तेलंगाना की जनता ने मुझे इतना सा इशारा किया, मैं यहां आपके लिए हाजिर हो जाऊंगा. మీకు తెలుసు, తెలంగాణలో ఏ యువకులైనా, తెలంగాణలో ప్రజలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను మీ ముందు హాజరైతా అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. और मैं सिर्फ ये 2-3 साल की बात नहीं कर रहा हूं, ये मैं अपनी पूरी जिंदगी की बात कर रहा हूं. ఇది కేవలం ఇప్పటి మాట కాదు, ఈ 2-3 ఏళ్ల మాట కాదు, నా జీవితం మొత్తం మీకు సేవ చేస్తా అని చెప్పి మాటిస్తున్నా. जब तक मैं जीवित हूं, तेलंगाना के छोटे से छोटे बच्चे ने मुझे बुलाया, मैं यहां हाजिर हो जाऊंगा. నేను బతుకున్నంత కాలం తెలంగాణలో చిన్న పిల్లగాడు పిలిచినా మీ ముందు ఉంటా, మీకు సేవ చేస్తా అని చెప్పి మీకు మాటిస్తున్నా. और मैंने आपको कहा था कि आपने एक नया स्टेट बनाया, आपने एक सपना देखा और केसीआर जी ने उस सपने को तोड़ने का काम किया. మీరు చూసిన స్వప్నం
ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనా కేసీఆర్ మీ స్వప్నాన్ని బద్దలు కొట్టే విషయం మీకు తెలుసు. ये हिंदुस्तान का सबसे नया प्रदेश है. భారతదేశంలో కొత్త రాష్ట్రం 29వ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. और मैं चाहता हूं कि ये प्रदेश हिंदुस्तान के सारे प्रदेशों को रास्ता दिखा पाए. నేను కోరుకుంటుంది మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి తెలంగాణ రాష్ట్రం దారి చూపెట్టాలి, ముందుండాలని కోరుకుంటున్నాం అనేస్తున్నా. और इसमें मैं आपके चीफ मिनिस्टर, हमारे सब नेता, कांग्रेस पार्टी के हर कार्यकर्ता और तेलंगाना के युवा, तेलंगाना की जनता एक साथ मिलकर काम करेंगे. ఈ కృషిలో నేను మీ ముఖ్యమంత్రి, మీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను. और मैं चाहता हूं कि एक दिन मेड इन तेलंगाना, मेड इन चाइना का मुकाबला करे. నేను కోరుకుంటున్నా ఒకరోజు మేడ్ ఇన్ తెలంగాణ అనే బ్రాండ్ మేడ్ ఇన్ చైనా కంటే పెద్ద కావాలని చెప్పి కోరుకుంటున్నా. और फिर पूरा देश कहे अगर मेड इन तेलंगाना हो सकता है तो मेड इन उत्तर प्रदेश हो सकता है, मेड इन राजस्थान हो सकता है. तो ये मैसेज मैं चाहता हूं कि आप देश को दें. ఏ విధంగానైతే మేడ్ ఇన్ తెలంగాణ సక్సెస్ఫుల్ బ్రాండ్ కావాలతో ఆ తర్వాత అన్ని రాష్ట్రాల్లో మేడ్ ఇన్ ఉత్తరప్రదేశ్, మేడ్ ఇన్ రాజస్థాన్ అంతటా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. और देश में बीजेपी के लोग नफरत फैलाते हैं. మొత్తం భారతదేశంలో బీజేపీ పార్టీ మత సమాజంలో విద్వేషం ఫైలాయిస్తుంది. एक धर्म को दूसरे धर्म से लड़ाते हैं. ఒక మతాన్ని ఇంకో మతంతో కొట్లాడబెట్టింది. मगर तेलंगाना में नफरत के बाजार में आप सब ने मोहब्बत की लाखों दुकानें खोली हैं. మీరు తెలంగాణలో ఈ విద్వేషాల బజార్లో ప్రేమించే దుకాణం తెరిచిండ్రు. నేను చాలా సంతోషిస్తున్నాను చెప్పిన यहाँ पे सब लोग मिलकर प्यार से, इज्जत से काम करते हैं. ఇక్కడ అందరూ కూడా కలిసిమెలిసి ప్రేమతో అభిమానంతో పని చేయడం నేను ఎంతో సంతోషిస్తున్నాను. तो ये भी मैसेज तेलंगाना से पूरे देश में जा रहा है. ఈ సందేశం కూడా, ఈ కలిసిమెలిసి పనిచేసే సందేశం తెలంగాణ నుంచి మొత్తం భారతదేశం పోతుంది. शाम का समय है, आप दूर दूर से आए, आपको वापस जाना है. मैं आपका दिल से धन्यवाद करता हूं. बहुत बहुत धन्यवाद. नमस्कार. जय हिंद, जय तेलंगाना. మీరు చాలా దూరం నుంచి వచ్చారు. మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.